మరి కుమారులు, కోడన్లు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవలందరిని బట్టి దేవునికి స్తోత్రం తెలుస్తున్నాం. మరి పోయిన ఆదివారం మనకందరు తెలిసిన విషయమే. అకస్మాత్తుగా దేవుడు తనను పిలుచుకున్నాడు. ఇదొక్కటి చాలా అంటే మానవ జ్ఞానముతో ఆలోచన చేస్తే ఇది మనకు అందుకరాని విషయం. అయ్యో, దేవుడు ఇంత త్వరగా సడన్గా తన యొద్దకు పిలుచుకున్నాడా అని మనం అనుకుంటున్నాం. నిజమే, అది బాధాకరమే. కానీ దేవుడి దృష్టిలో ఏమున్నదో మనకు తెలియదు. ఎందుకంటే దేవుని చిత్తమే నెరవేర్చాలి, కానీ మన చిత్తం కాదు. యేసు ప్రభు సిలువలో విరవడాడక ముందు అనగా గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు కూడా చేసిన ప్రార్థన అంతే. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగా. కానీ అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనము కూడా మరి అనుకోండిగా అకస్మాత్తుగా దేవుడు తనను పిలుచుకున్నాడు. అయితే పోయే టైము ఎప్పుడైనా పోవాల్సిందే, కానీ సడన్గా బ్రేక్ అయ్యే వాళ్ళకి కొంచెం అందరికీ ఇబ్బందికరంగా ఉండదు. ముఖ్యంగా బంధువులకు, స్నేహితులకు, పిల్లలకు చాలా ఘోరమైనది. అయినను మనము సరెండర్ కావాల్సిందే. దేవుని ఆజ్ఞను తిరస్కరించడానికి మన చేత కాదు, మనతోని కాను, మనం అనకూడదు. అందుకే యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క దినాన్నే చనిపోయారు. ఇక బ్యాలెన్స్ ఏం లేదు, ఆస్తి పాస్తులు అన్నీ అయిపోయినాయి. తాను ఒక్కడు, తన భార్య మాత్రం మిగిలింది. అయితే ఒక్క మాట చెప్పాడు, ఏమని? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 మాటలే చెప్పాడు. ఎక్కువ బైస్ ఏం చెప్పలే, 3 మాటలే చెప్పాడు. ఒకటి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి స్తోత్రం. సేమ్ డిటో మనం కూడా అదే చెప్పాలి. దేవుడు ఆయనను కొంతకాలం జీవింపజేశాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు పిలిచాడు, దేవుని నామానికి స్తోత్రం కలుగు. అయితే ఇప్పుడు మనము ఆలోచించవలసిన విషయం అంటే భవిష్యత్తు అనగా తాను చూపించిన ప్రేమ, త్యాగం, మరి మర్యాదలు అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని తనను పోలు జీవించడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలు నడుచుకొనిచున్నట్టుగా మీరు నన్ను పోలు నడుచుకోమన్నాడు. మళ్ళీ క్రీస్తును పోలు నడుచుకోమని చెప్పాలి. అక్కడ తనను మధ్యలో పెట్టుకున్నాడు. తనకు మనకు మధ్యలో తనను మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే తాను అలాగ దేవుని వల్ల దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపంలో, దేవుని స్వగుణంలో జీవిస్తున్నాడు కనుక తాను అంత ఖచ్చితంగా చెప్పగలిగాడు. మరి మనం కూడా ఆయన అలా మనం జీవించిన, ఆయన చూపించిన మాదిరి జీవితాన్ని, మాటలను, మర్యాదను, సేవను